మరి ఈ సమయంలో ఈ పండుగను ఉద్దేశించి మనందరిని ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుచుంటున్నాను. అయ్యా క్రిస్మస్ పండుగ పద్ధతి సందర్భంగా మీ అందరికీ మా వైపు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు ఆశీస్సులు అందరికీ అందాలి, అందులో మనం ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అంగరంగ వైభవంగా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మహానగరాల్లో మన రాష్ట్రము దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ఆకాశాన్ని దాటే విధంగా జరుగుతున్నటువంటి ఈ పండుగలో మనం కూడా భాగస్వాములమై ప్రార్థనా మందిరాల దగ్గరికి వెళ్ళి పాస్టర్స్ కీర్తనలు బోధనలు వింటూ లోక కళ్యాణం జరగాలని, లోక శాంతి జరగాలని, శాంతియుత వాతావరణంలో ప్రేమను 10 మందికి పంచుతూ సన్మార్గంలో మనం అందరం కూడా నడుస్తూ దేశాన్ని సర్వతోముఖాభివృద్ధికి ప్రపంచంలో మనం కూడా సన్మార్గంలో నడిచే విధంగా ఈరోజు కూడా ఒక ప్రతిన పూనేటువంటి కార్యక్రమం ఆ యేసు ప్రభు జన్మించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకోండి. ప్రతి ఏటా డిసెంబర్ 25వ తేదీ వచ్చిందంటే క్రైస్తవ సోదర సోదరులందరూ కూడా భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాతావరణంలో తమ ఇంటిల్లి పాది సుదూర ప్రాంతంలో వారందరూ కూడా ఆ కుటుంబంలోకి వచ్చి ఈ పండుగను ఆస్వాదించడము, యేసు ప్రభువును వేడుకోవడము, అందరూ బాగుండాలి, అందరినీ చల్లగా చూడు తండ్రి, ఎలాంటి కీడు రాకుండా చూడు మా ప్రాంతానికి, మా పిల్లలకు అందరూ బాగుండేలా ఆశలు ఇవ్వాలని చెప్పని ఆ యేసు ప్రభువును వేడుకున్నటువంటి ప్రతి ఆదివారం ప్రార్థన మందిరాల్లో కీర్తనలు, సూక్తులు, బోధనలు విన్నా ఈ పండుగకు ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఈ క్రిస్మస్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకత కోణంలో యేసు ప్రభు జన్మించినటువంటి ఈ డిసెంబర్ 25వ తేదీ జరిగేటువంటి పండుగ కూడా హైదరాబాద్ స్టేడియంలో కూడా మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ పేరిట విందునిచ్చే కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో కూడా, మండల కేంద్రాల్లో కూడా పాస్టర్లందరినీ కూడా, పెద్దలందరినీ కూడా క్రైస్తవ పెద్దలు పిలిచి విందు భోజనాన్ని గురించే సందర్భంలో ఈసారి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రిస్మస్ పండుగ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని గుర్తించిన అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ కాబడినటువంటి ప్రార్థనా మందిరాలన్నిటికీ కూడా 30,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరించి ప్రారంభించి వరకు లేదు. ఎక్కడ కూడా 20,000 మనం ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు, శుభకార్యం చేసినప్పుడు వైట్ వాష్ వేసుకొని రంగులు వేసుకొని పోవడానికి చేసే ప్రయత్నంలాగా ఈసారి ప్రార్థన మందిరాలకు ఒక 20,000 రూపాయలు, అదేవిధంగా లైట్ అలంకరణ చేసుకొని పండుగను బ్రహ్మాండంగా జరుపుకోవడం 10,000 కలిపి ప్రతి రిజిస్టర్ కాబడినటువంటి ప్రార్థనా మందిరాలకు 30,000 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభం చేసిన సందర్భం. అంటే ఈ పండుగకు ఉన్నటువంటి విశేషత, విశిష్టత, క్రిస్మస్ వచ్చిందంటే క్రైస్తవ సోదర సోదరులు ఏ విధంగా పండుగను బ్రహ్మాండంగా జరుపుకుంటారు, దానికి మేము ఉన్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి సందర్భంలో ఇప్పుడే మన ముందు పాస్టర్ గా చెప్పినటువంటి కొన్ని సూక్తులు కూడా విన్నాం. ఈరోజు మనం చేసినటువంటి ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత తప్పు ఒప్పును సరిదిద్దుకోవడానికి కోసం
ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి కార్యక్రమాలు. ఈ మధ్యలో అనేక ప్రార్థనా మందిరాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. అనేక దేవాలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి భక్తులతోటి. ఎందుకంటే ఎక్కడ దొరకని శాంతి, ఎక్కడ దొరకని మనసుకు నచ్చే ప్రదేశం ఎక్కడ ఉందంటే అది దేవాలయాలు, ప్రార్థన మందిరాలు కానీ మనకు కనిపిస్తావు. తెలుసో తెలియకో పొరపాటు చేస్తే ఎక్కడ మన్నించుకొని కోరాలనో తెలియక ఈ ప్రార్థన మందిరాల దగ్గరికి వెళ్ళి, దేవాలయ దగ్గరికి వెళ్ళి మా తప్పు జరిగింది, ఈ విధంగా మన్నించుకొని ఈ రోజు నుంచి మరో తప్పు చేయకూడదు, ముందుకు పోతాను చెప్పేటటువంటి భావనను చెప్పేటువంటి ప్రార్థన మందిరాన్ని కూడా కిటికీలాడుతూ ఉంది. అంటే ఓ రకంగా చూస్తే పాప భీతి పెరుగుతుందా, లేకపోతే చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి మనం ప్రార్థన మందిరం దేవాలయం వెళ్తున్నాం చెప్పేటువంటిది. ఏది ఏమైనా మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది సన్మార్గంలో నడిచే క్రమంలో ఇతరులను ప్రేమిస్తూ మన నడువడికను సన్మార్గంలో నడిపించి యేసు ప్రభు చూపిన మాటలో ఈరోజు ఇక్కడ క్రిస్మస్ పండుగ జరుపుకునే క్రమంలో క్రైస్తవులు బైబిల్ని ఏ విధంగా ఆరాధిస్తారో, ముస్లిం సోదరులు రంజాన్ వచ్చినప్పుడు కూడా ఖురాన్ను ఏ విధంగా ఆరాధిస్తారో, దసరా పండుగ వచ్చినప్పుడు ఈ భగవద్గీతకు సంబంధించి ఎవరు ఈ 3 గ్రంథాలలో చూసినా అన్నిటి లక్ష్యం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, స్వామివారి ఆశీస్సు, దేవుడి ఆశీస్సు మనకు అందరికి అందాలని. కాబట్టి మనం ఇది లౌకిక దేశం, ఈ లౌకిక దేశంలో అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో కూడా మనం చట్టాన్ని రూపొందించుకుని పోతున్నాం. గతంలో నేను సహజపడి కాకున్నప్పుడు కూడా ఏ విధంగా మన మధ్యలో నిలబడి ఏ ఇబ్బంది వచ్చినా ఉన్నాను, ఇప్పుడు కూడా అదే విధంగా మీ వెంట ఉంటున్నా. మీ ఆశీర్వాదం నాకు అదే విధంగా అందింది. ఓ బీసీ బిడ్డ, ఎస్సీ ఎస్టీ బీసీ అయినటువంటి అందరూ కూడా కలిసి తీసుకున్నటువంటి ఆశీర్వాదం ఇప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు మీరు స్వయంగా చూస్తున్నారు. రాబో రోజుల్లో కూడా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకుపోయే బాధ్యతను మీ బిడ్డగా తీసుకుంటారన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాపాలన సాగుతూ ఉంది, ఇందిరమ్మ రాజ్యం సాగుతూ ఉంది. పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక కొత్త పథకాలు, పాత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏ ఒక్కరు రద్దు చేయకుండా కొత్త పథకాలను కూడా మనం అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. రాబో రోజుల్లో మరింత పేదలకు మెరుగైనటువంటి పాలన అందించేటువంటి శక్తిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుకు అందించాలని చెప్పి ఈ క్రిస్మస్ వేడుక సందర్భంగా ఆ ప్రభువును ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం 10 మందికి సేవ చేసే విధంగా, ముందుకు పోయే విధంగా, సన్మార్గంలో నడిచే విధంగా స్వామివారి ఆశీస్సు ఉండాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ పండుగ పరిధిని సందర్భంగా, ఈ క్రిస్మస్ పండుగ పరిధి సందర్భంగా ఆ యేసు ప్రభువుని ఈ ప్రార్థన మందిరంలో నేను కూడా వేడుకుంటున్నా. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసేలా చేసి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో, ఆనందమై జీవితంతో, అస్తిత్వంతో, ఆయుధంతో చూడేలా చూడు తండ్రి అయిన యేసు ప్రభువుని సందర్భంగా ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ప్రభుత్వ పక్షాన, మా పక్షాన, వేదిక మీద వచ్చినటువంటి మా అందరి పక్షాన కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ ప్రార్థన మందిరంలో చేసేటువంటి మీ ప్రార్థనలు ఫలించి ఆ యేసు ప్రభు ఆశీస్సులు అందరికీ అందేలా చూడు ప్రభు అని చెప్పి ఆ యేసు ప్రభువును కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హిప్పాప్కు సంబంధించినటువంటి పాస్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా, గ్రామ పెద్దలకు, కాలనీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. అందరికీ క్రిస్మస్ పండుగ పరిస్థితి శుభాకాంక్షలు. చాలా సంతోషం. మరి ఈ సమయంలో కేక్ కట్ చేద్దాం, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నాను. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, మా మధ్యలోనికి మరి ఈ పండుగ సమయంలో మరి ఎమ్మెల్యే గారిని నడిపించారు. ఓ ప్రభువా, ఇదిగో వారి కొరకు, వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ వేములవాడ నియోజకవర్గంలో నీ దాసులు చేసేటువంటి మరి అభివృద్ధి పనులన్నింటిలో కూడా దేవా మరి మీరు జయమియండి. మరి నాయన ఇదిగో మరి ముఖ్యమంత్రి గారి కొరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోసం కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, మరి క్రైస్తవ సమాజానికి వారు అందించే ప్రతి సహకారాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నా. ఈ ప్రభుత్వాన్ని తండ్రి మరి మరింతగా దినదినం తండ్రి మీరు అభివృద్ధి చేసి నాయన ఇదిగో మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వేదిక మీద మరి ఉన్నటువంటి మిగతా నాయకులందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. వారికి, వారి కుటుంబాలను కూడా దీవించండి. ముఖ్యంగా ఈ లోకానికి నువ్వు రక్షణ ఇవ్వడానికి వచ్చావు కనుక ఆ రక్షణ మీరందరికీ దయచేసి వీరిని నిత్య జీవానికి వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.